అందరికీ వెల్కమ్ టు హారిక వ్లాగ్స్. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ స్వీట్ పాల తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక క్లాత్పై తడి ఆరిపోయే వరకు ఇలా ఆరబెట్టుకోవాలి. తరువాత సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి, అలాగే కందిపప్పు కూడా. ఇప్పుడు మన తడి ఆరిపోయిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని ఇలా జల్లెడలో వేసుకొని పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. తరువాత మిగిలిన ఇంకా ఏమైనా ఉండలుగా వస్తే దాన్ని కూడా మళ్ళీ సెకండ్ టైం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, పిండి ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి మనం కొంచెం వాటర్ పోసుకొని దానిలో బియ్యం పిండి వేసుకొని అండ్ ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలానే స్టవ్ మీద ఉంచి ఉడకనివ్వాలి. ఆ పిండిని మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పిండిని ఇలా బియ్యం పిండిలో కలుపుకొని ముద్దగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ముందు ఒక గరిట తీసుకొని కలపండి, ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకున్నది చాలా హాట్గా ఉంటుంది కదా, అందుకనే అది ఆరిపోయిన తర్వాత చేతితో గోధుమ పిండి కలిపినట్టు కలపచ్చు. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం గింజల్ని ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవాలి. లైక్ సగ్గుబియ్యం పాయసం చేస్తాం కదా, అలాగే. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా పాల తాకెల గిద్దలని ఉంటాయి, లైక్ చక్రాలు ఒత్తే టైప్లోనే. పాల తాకిలకు కూడా సపరేట్ ఉంటాయి. దానిలో ఇలా పిండిని పెట్టుకొని మనం సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నాం కదా, దానిలోనే వేసుకోవాలి. దానిలో వేసుకొని ఇలా చక్రాలు వత్తినట్టు వీటిని కూడా సగ్గుబియ్యం ఉడికిస్తున్న పాత్రలో వేసుకొని ఉడికించుకోవాలి. చూసారా, మన పాల తాలికలు కుక్ అవుతున్నాయి. ఇవి ఇంకొంచెం బాగా కుక్ అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం దానిలో కాచిన పాలని యాడ్ చేయాలి. పాల తాలికలు ప్రిపేర్ చేయడానికి పాలు ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. పాలు పోసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అదర్ సైడ్ యాలక్కాయలు ఉంటాయి కదా, వాటిని దంచుకోవాలి. బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని ఒక కడాయిలో పాకం అయ్యే వరకు ఇలా వేడి చేసుకోవాలి. అలా పాకంగా ప్రిపేర్ అయిన దాన్ని మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికల్లో మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో మనం దంచి ఉంచుకున్న యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం హారిక వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చూసారు కదా, మన పాల తాలికలు రెడీ అయిపోయాయి. మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం. అని చెప్పడం మర్చిపోయాను, పాల తాలికలు ముద్దపప్పు గీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు పక్కా ప్రిపేర్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ స్వీట్ని ట్రై చేశారు ఈ కాంబినేషన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.